ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు, శుభాలు. దేవుని వాక్యంలోనికి వెళ్దామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యంలో ఆయన మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడకండి, నేను బలపరుస్తాను, మీకు నేను సహాయకుడును, సహాయం చేసేవాడిని, మీకు తోడుగా ఉంటానని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనుషుల్లో అందరిలో భయం, ఏమైపోతుందో, జీవితం ఏమైపోతుందో అనే భయం. మేము పరుగులు పెడుతున్నప్పుడు మేము పడిపోతామేమో, మేము జారిపోతామేమో, కుటుంబంలో వస్తున్న సమస్యలకు మేము కృంగిపోతున్నాము, మేము ఎలా బ్రతకాలి, ఎలా మా జీవితం ఎలాగని చాలామంది అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతుంటారు. భయం అనేది మనలో ఉండొద్దు అని దేవుని వాగ్దానం, దేవుని మాట సెలవిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు భయపడకండి, దిగులు పడకండి అని. ఎన్ని వాగ్దానాలు మన జీవితాల్లో ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు, కానీ మనం నెరవేర్చుకోలేకపోతున్నాం. వాటిని మనం ఉంటున్నాయి కానీ మనం వాటిని తీసుకోలేకపోతున్నాం. దేవుని భయము, మనుషుల భయము, మరి వీటిని బట్టి మనము ఎవరికి లోపడుతున్నాం? మనుషులకి లోపడిపోతున్నామా? అనారోగ్యానికి భయపడిపోతున్నామా? వస్తున్న అప్పులకు భయపడిపోతున్నామా? లేకపోతే ఉద్యోగానికి భయపడిపోతున్నామా? చదువులకు భయపడిపోతున్నామా? దేనికి అసలు భయం వద్దు అంటున్నాడు ఆయన. నేను మీకు తోడుగా ఉన్నాను కదా, మీరు దేనికి భయపడకండి, నాకు భయపడండి చాలు, నాకు లోబడండి చాలు, నేను మీకు అన్నీ చేసి పెడతాను అంటున్నాడు ఆయన. మనుషులు దేనికి భయపడతారో తెలుసా? బల్లికి భయపడిపోతారు, బొద్దింకలకు భయపడతారు, ఏ పాముకో లేకపోతే ఏ పుల్లు వచ్చింది భయపడ్డారు, ఏ సింహం వచ్చింది భయపడ్డారు అంటే దానికి అర్థం ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతారు. చీకటికి భయపడతారు, గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళడానికి పిల్లలు భయపడిపోతారు, పెద్దవాళ్ళు భయపడిపోతారు, అమ్మో నాకు భయం, నేను వెళ్ళను అని. అలాంటి భయాలు కూడా దేవుడు ఇష్టపడట్లా. మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. అందుకే ఆయన అంటున్నమాట, భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తాను అంటున్నాడు, మీకు నేను సహాయకుడిగా ఉంటాను. మీరు భయపడ్డారనుకోండి, మీకు మీ వెనకాల ఏమొస్తుంది తెలుసా? భయానికి. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వాక్యంలో దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వే ఆ వ్యక్తివి, నేనే ఆ వ్యక్తిని. మన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు అందరి గురించి వదులు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు భయపడకు, నువ్వు పడుతున్న శ్రమలో. ఇంకోటి తెలుసా, భయపడుతున్నావు అంటే మనం తప్పు చేస్తే భయపడతాం, అంతే కదా? మనలో తప్పు ఉందంటే భయపడతాం, దేవుడికి ఇష్టం లేనివి చేస్తున్నావు అంటే భయపడతాం. అలాంటి వాటికి నీకు భయమే వస్తుంది. అలాంటి వాటికి ఏమొస్తుంది అంటే తెలుసా? ఉరి వస్తుంది అంటున్నాడు. ఉరి వస్తుంది అలాంటి వాటికి. నీకు భయము, అలాంటి వాటికి భయపడితే ఖచ్చితంగా ఉరి వస్తుంది. ఆ ఊరి నువ్వు తప్పదు, కానీ నువ్వు యథార్థంగా ఉండు, ఖచ్చితంగా ఉండు. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నా దేవుడు నాకు ఎందుకు చేయడు, నా దేవుడు నాకు చేయకపోతే ఏంటి అని ఒక నిరీక్షణ, ఒక బలం ఉంటుంది. నా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. సామెతలు 29:25 అంటున్న మాట, భయపడకండి, భయపడుట వల్ల మనుషులకు ఉరి వస్తుంది. ఉట్టిగా భయపడితే ఉరి వస్తుంది. అంటే ఉరి అంటే ఏంటి? హ్యాంగింగ్ అని కాదు. ఉరి అంటే వేలాడ వేసుకునే ఉరి కాదు నేను చెప్పేది. ఇక్కడ ఉరి అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్యలకు భయపడిపోవడం, చావుకు భయపడిపోవడం, ఏదో జరిగిపోద్దనే భయపడడం. అలాంటి భయం ఖచ్చితంగా వస్తుంది. ఏ యాక్సిడెంట్ అయిపోద్ది, ఇలా భయపడుతున్నాం అనుకోండి, బండి డ్రైవ్ చేస్తూ ఏమైనా అయిపోద్దాం, గుద్దేస్తాం ఖచ్చితంగా. అలాంటి భయం వద్దు అంటున్నాడు ఆయన. భయపడకండి, నేను ఉన్నాను కదా. చిన్నదానికి కూడా ఆయన అంటున్నాడు, చిన్న బిడ్డలతో కూడా ఆయన అంటున్నాడు, భయపడకండి. అందుకు యెహోవా యందు ఇంకేమంటున్నాడు తెలుసా? మీరు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా కాపాడబడతాడంట, సురక్షితంగా ఉంటాడంట. నువ్వు యెహోవా యందు భయపడు, ఈ చిన్న చిన్న వాటికి భయపడకు, ఈ లోకంలో ఉన్నవి ఏం జరిగిపోతాయో అని భయపడకు. ఆయన మీద భారం, నీ భారం అంతా నా మీద వేయి, నీవు ఏ ఉద్దేశం ఉందో అది నేను సఫలపరుస్తానంటున్నాడు. నీ భారం ఆయన మీద మోపు, అప్పుడు నీకు ఏ ఉద్దేశం ఉందో ఆయన సఫలపరుస్తాడు. నువ్వు భయపడిపోవడం వల్ల నీకు ఊరి వస్తుందంట. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా, క్షేమంగా. చంటి బిడ్డ తల్లి ఒడిలో ఎంత సురక్షితంగా ఉంటుంది. ఒక గాలి వచ్చినా, ఎండొచ్చినా తల్లి అలా కప్పేసుకుంటుంది కదా, దేవుడు కూడా అలా కప్పేస్తాడు. తల్లి తన బిడ్డని ఎలా సురక్షితంగా దాచేస్తుందో, కాచేస్తుందో, అలాగా దేవుడు నిన్ను నన్ను కాస్తాడు. నీ గురించి అలాగే అంటున్నాడు, నా గురించి అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. మనం సురక్షితంగా, భయం వద్దు. మీరు భయపడ్డారనుకో, ఆయన అంటున్నాడు కదా, ఆదికాండం 9వ అధ్యాయంలో 1-3 వరకు చూస్తే, మీ భయమును మీ బెదురును అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, నేలన ప్రాకు మరి ప్రతి పురుగుకును, సముద్రపు చేపలకు నేను కలగ చేస్తాను. మీకున్న భయం ఉందే, అవి వాటి మీదకి వాటికి ఇచ్చేస్తాను, వాటిని మీ చేతికి అప్పగిస్తాను. మీరు ఈ భయము వేట్ల వల్ల మీరు కలిగి ఉన్నారో వాటిని మీకు అప్పగిస్తాను. అప్పుల సమస్య, ఉద్యోగ సమస్య, పెళ్ళిళ్ళ సమస్య, గృహ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, ఏ సమస్య ఉంది
ఏ సమస్య ఉందో దానికి నువ్వు భయపడకు, దేవుడు చేస్తాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. వాటిని ఏట్ల విషయమై నువ్వు భయపడుతున్నావో అవి మన చేతులకి అప్పగించేస్తాడు. భయపడక్కర్లేకుండా ఉంటే వాటిని మన చేతికి ఇస్తే అవేం చేస్తాయంట, మనకు భయపడతాయంట. ఎంత అద్భుతం అండి. అవి మనకు భయపడతాయి. అప్పు మనకు భయపడుతుంది, అనారోగ్యం మనకు భయపడుతుంది, అస్వస్థత మనకు భయపడుతుంది, ఆందోళన ఏదొస్తున్నా అది మనకు భయపడాలే తప్ప. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు భయపడు. ఇంత చెప్తున్నాను కదా అయినా భయపడుతున్నావు అనుకో, నాకు చాలా బాధ వేస్తుంది అంటున్నాడు తండ్రి. నాకు చాలా బాధ, ఎందుకంటే నేను మిమ్మల్ని అంత ప్రొటెక్ట్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు తల్లి బిడ్డని అలా కాస్తున్నప్పుడు నడిపిస్తూ ఇలా 2 చేతులతో నడిపిస్తూ ఇంకా 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 కాళ్ళల్లో అడ్డుపడిపోయి ఇలా దూరిపోయి భయం వేస్తుంది ఏమంటాం మనం? అని ఇలా చిక్కాగానే భయం వేస్తుందా, నడు నేను ఉన్నాను కదా అంటాం. వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు పట్టరారా నాకు అంటాం. పిల్లోడు ఎలా చూసుకుంటూ భయం వేస్తుంది అంటే ఏమంటాం? భయం ఏంటి, వెళ్ళు నేను ఉన్నాను కదా, ఏసై లేడా నీకు, భయం లేదు వెళ్ళు అని ఎంతలా చెప్తాం. దేవుడు కూడా, ఏసై కూడా మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు భయపడకండి, మీకున్న వాటిని అన్నిటినీ, ఆకాశ పక్షులను ఇవన్నీ అంటే అర్థం ఏంటి, వీటన్నిటిని ఎలా మీ చేతికి అప్పచెప్తానో, మీ సమస్యలు, మీ అప్పులు, మీ బాధలు, మీ దుఃఖం అంతా మీ చేతికి అప్పగిస్తాను. వాటికి మీరు భయపడకండి. వాటిని ఏం చేస్తానంటున్నాడు? ఆయన చేతుల్లోంచి తీసుకొని వచ్చి మన చేతులకు అప్పగిస్తాడు. మనకు భయం ఉండదు. ఇంకా మన సమస్యలకు మనం భయపడక్కర్లేదు. అదే ఈజీ చేసేసుకోగలుగుతాం, ఈజీగా అన్నీ తీర్చుకోగలుగుతాం, ఈజీగా అన్నిటి నుంచి బయటపడిపోతాం. ఎలాంటి సమస్య వచ్చినా మనము ఎదుర్కోవడానికి ఆయన మనకు తోడుగా ఉంటానన్నాడు. అయినా మీరు భయపడుతున్నారు అనుకో, ఏమంటున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథము చూస్తే ఇర్మియా 1వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా చెయ్యి, భయపడకు. లేదా భయపడుతున్నావు అనుకో, ఏం చేస్తాను తెలుసా? ఆ భయానికి నేను అప్పగించేస్తాను, ఆ భయం నీకే పడుతుంది అంతే, నీకు అప్పగించేస్తాను అంటున్నాడు. భయపడకు అంటున్నాడు. మనం భయపడకూడదు, దేవుని యందు ధైర్యము కలిగి ఉండాలి. నిజంగా మరి అబ్రాహాం విషయంలో అబీమెలెకు ఒక రాజు, అబీమెలెకు అనే వ్యక్తి అబీమెలెతో అంటున్నాడు, ఆయన ఒక రాజు. అబీమెలెతో దేవుడు అంటున్నాడు, అబ్రాహాం విషయమై నువ్వు ఆ ప్రవక్త విషయమై నువ్వు ఏదైనా చేసావనుకో, ఆ ప్రవక్త ఏమైనా ప్రార్థించాడనుకో, నీకు చావే వస్తుంది. కనుక అంత మంచి మాట చెప్తున్నాడు అబ్రహాం విషయంలో. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని పలికిస్తున్నాడంటే, నువ్వు బ్రతకాలి. అతను ప్రార్థన చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ అతను ప్రార్థన చేసి అతని బాధ ఏదైనా ఉండి ప్రార్థన చేశాడనుకో, నువ్వు చచ్చిపోతావు. కనుక నువ్వు ఎలా ఉండాలంట, అతని విషయంలో అతను ఒక గొప్ప ప్రవక్త కనుక అతని విషయంలో నువ్వు సరిగా ఉండు. ఎందుకంటే అబ్రహాము గారు ఒకసారి గెరారు అనే ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో అక్కడ కొన్నాళ్ళు నివసించవలసి వస్తుంది. అక్కడ నివసించవలసి వచ్చినప్పుడు ఆ ప్రజలను వాళ్ళని చూసినప్పుడు అబ్రహాం గారికి భయం వేస్తుంది. అప్పుడు సారాతో అంటాడు, అమ్మ నేను నిన్ను నా చెల్లెని చెప్తాను, నువ్వు కూడా అతను నా అన్న అని చెప్పు అన్నప్పుడు అందరితో ఎవరు చాలా అందగతే సారమ్మ, ఆ సారమ్మని చూసి ఎవరేమే అని అతన్ని అడుగుతున్నప్పుడు ఈమె నా చెల్లి అని చెప్తుంటాడు. అదే అబీమెలెకు రాజుకి ఏంటి, ఈమె ఎవరు అని అన్నప్పుడు నా చెల్లి అని తెలిసిన విషయం తెలుసు కదా, రాజు ఆమెను తీసుకొని వెళ్ళి రాజ్యంలో పెట్టేసుకుంటాడు. రాజ్యంలో పెట్టేసుకొని ఇంకా తను వివాహం చేసుకోవచ్చు, తనతో ఉంచుకోవచ్చు, ఇంకేదైనా. అలా చెప్పిన వెంటనే అతను తీసుకొని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం చేస్తాడంటే, తీసుకువెళ్ళిపోయిన రోజు రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు, నువ్వు ఆమెను ముట్టకూడదు. ఎందుకు తెలుసా? ఈమె ఒక పురుషునికి భార్య, ఆమెను నువ్వు తాకొద్దు, నువ్వు ముట్టుకోవద్దు అన్నప్పుడు, నువ్వు ఒకవేళ ఆమెను ఏమైనా ముట్టినా తాకినా నా మాటను నువ్వు తిరస్కరిస్తే నిన్నేం చేస్తానో తెలుసా? నిన్ను మరణానికి పంపించేస్తాను, నీ వాళ్ళందరినీ నేను అంతం చేసేస్తాను, ఈ రాజ్యాన్ని అంతటినీ తీసిపారేస్తాను అని దేవుడు మరి స్వప్నంలో చెప్పినప్పుడు అబీమెలెకు చాలా భయం వేసేస్తుంది. పొద్దున లేచి సేవకులందరితో చెప్తాడు, బాబోయ్ దేవుడు ఇలా చెప్పాడు రాత్రి, ఆమె ఎవరో కాదు ఒక పురుషునికి భార్య అంట అని చెప్పి అబ్రహాముని పిలండి అన్నప్పుడు అబ్రహాముని పిలుచుకొస్తారు. వాళ్ళు అబీమెలెకు మాటను వెంటనే విని వాళ్ళు తీసుకొని వస్తారు. బాబాయ్ నా జనాంగాన్ని అంతని హతం చేశారు. అందుకు అప్పుడు దేవుడితో అంటాడు, అబ్రహాముని పిలిచేటప్పుడు అబీమెలెకు ఉదయం లేచి దేవుడితో అంటాడు, అదేంటి అయ్యా, మేము నీతిమంతులు నువ్వు హతం చేసేస్తావా? మేము నీతిగానే ఉన్నాం కదా, మమ్మల్ని హతం చేసేస్తావా? అయినా అతను ఏం చెప్పాడు? నా చెల్లెలని చెప్పాడు. తన చెల్లెళ్ళు కదా అని నేను మంచి కార్యమేగా చేశాను, ఒక చెల్లెల్ని తీసుకొచ్చడం నేను మంచి పనే కదా చేశాను, మరి ఆమె కూడా అతను నా అన్న అని చెప్పింది కదా, ఇందులో నేను చేసింది ఏంటయ్యా అని అడుగుతాడు అబీమెలెకు. అంటే ఆ రాజు అలా అడగగానే దేవుడు అంటాడు, అవును నువ్వు అన్నది కరెక్టే, నువ్వు అన్నమాట నిజమే, కానీ
నువ్వు ఆమెను నీ ఇలా ఎలాంటి పాపము నువ్వు చేయకుండా నువ్వు నీతిమంతుడిగానే ఉన్నావు. నీ మనసు ఎరిగి, చూడండి ఎంత గొప్ప విషయం, నీ మనసు నాకు తెలుసు గనక నేను ఏ పాపము జరగకుండా అడ్డగించాను. అంటే మనము యథార్థంగా ఉన్నామనుకోండి, మనం ఖచ్చితంగా ఉన్నాం అనుకోండి, మన వల్ల ఏ నష్టమైనా, మనకేదైనా నష్టమైన, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అడ్డేసేస్తాడు, కాపాడుతాడు ఆయన. ఆ అపాయం రాకుండా, ఆ సమస్య మనలోనికి రాకుండా, అలాంటి వేదన ఏమీ మనకి రాకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? అడ్డుకుంటాడు ఖచ్చితంగా. నాకు నీ మనసు తెలుసు కనుక అడ్డుకున్నాను. సమస్య నీ దేశానికి కానీ, నీ ప్రజలకు కానీ, నీ కుటుంబానికి కానీ రాకుండా నేను అడ్డుకున్నాను. అంతేకాదు వాళ్ళకు కూడా రాకుండా నేను వాళ్ళను కూడా కాపాడాను. ఎంత అద్భుతం చూడండి, దేవుడు ఎంత చక్కటి వాగ్దానం, ఎంత మంచి మాట చెప్తున్నాడు. వెంటనే అబీమెలెకు సేవకులకి చెప్పి అబ్రహాం గారిని పిలవండి అంటాడు. అబ్రహాం గారు రాగానే, అదేంటయ్యా అబ్రహామా, దేన్ని చూసి నువ్వు ఈ కార్యాన్ని ఇలా నువ్వు చెల్లి అని ఇలా చెప్పావు, నువ్వు దేన్ని బట్టి నువ్వు ఇలా చేసావు అని అన్నప్పుడు అంటాడు కదా అబ్రహాం అంటాడు కదా, అయ్యా నిజంగా మీ ప్రజలకు దేవుని భయం లేదు. అక్కడ చక్కని మాట అసలు అంటాడు కదా ఆయన. అందుకు అబ్రహాము ఈ స్థలమందు, ఇక్కడున్న స్థలంలో ఉన్న ప్రజలకు దేవుని భయము బొత్తిగా లేదు. ఒకవేళ తను నా భార్య అని చెప్తే నన్ను చంపి తన్ని తీసుకువెళ్ళిపోతారేమో అని భయపడి అలా చెప్పాను. అయ్యో గొప్పవాడివేనయ్యా, ఎంత పని చేసావు నువ్వు, అలా చెప్పడం వల్ల ఎంత సమస్య వచ్చింది నా రాజ్యానికి. దేవుడి దగ్గర నేను ఎంత భయపడిపోయానో, నేను ఎంత పని చేసావు. ఇదిగో నీ భార్య, తీసుకొని వెళ్ళిపో. ఇంకా నాకు ఈమె వద్దు, తీసుకెళ్ళిపో. ఈమె నువ్వు తీసుకెళ్ళి, అంతేకాదు ఈమెకి ఏమిస్తాడో తెలుసా? అనేక మరి గొర్రెలను, గొడ్లను, తర్వాత తనకు కావలసిన దాసులను వాళ్ళందరినీ సారమ్మతో పాటు అబీమెలెకు రాజు ఇచ్చి పంపిస్తాడు. మంచి రాజు అండి. మరి మంచిగానే మరి దేవుడు చూడండి ఎంత వెంటనే సమ్మతించి, దేవుడు ఎంత బాగా అబీమెలెకు పక్షంగా మరి నశించిపోకుండా, నాశనం అయిపోకుండా మరి ఆ విషయంలో దేవుడు చేశాడు. తను ఒప్పుకున్నాడు, తన తప్పును ఒప్పుకొని వెంటనే పంపించేశారు సారమ్మని. అంతేకాదు అబ్రహాంతో అంటున్నాడు కదా, నీవు నా దేశంలో ఈ నేను పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే నువ్వు క్షేమంగా అక్కడ ఉండొచ్చు. ఎంత స్థలము కావాలో అంత స్థలంలో నువ్వు అక్కడ ఉండొచ్చు, నువ్వు సంతోషముగా నువ్వు ఉండొచ్చు అని. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు కదా, మనము కూడా అలాగే అనాలి అంటున్నాడు. కీర్తన 64:1 దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించావు, నా శత్రువుల భయము నుండి నా ప్రాణాన్ని నువ్వు రక్షించావు. నువ్వు గొప్ప దేవుడు. అందుకనే దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడండి. 91వ కీర్తన ఏమని అంటున్నాడంటే, ఎక్కడ నీ కుడి పక్కన 1000 మంది 10,000 మంది ఉన్నాను, ఈ ఎడమ ప్రక్కన 1,000 మంది 10,000 మంది ఉన్నాను, ఇటు పక్కన 10,000 మంది ఉన్నాను, ఏ అపాయము నీ వద్దకు రానియను కనుక నువ్వు భయపడకు. నువ్వు కన్నులారు చూచుచుండగా, ఎలాంటి వారిని? నీ భక్తిహీనులను, నీకొస్తున్న శ్రమను నేను అణగద్రొక్కేస్తాను, వాటికి శాపం కలుగచేస్తాను, నీ వద్దకు రానీను అంటున్నాడు. గొప్ప వాగ్దానం కదా. మనకి ఎలాంటి సమస్య వచ్చినా, మన శత్రువులు మన చుట్టూ ఉన్న, అనారోగ్యం మన చుట్టూ ఉన్న, అప్పులు మన చుట్టూ ఉన్న, బాధలు మన చుట్టూ ఉన్న, కష్టములు మన చుట్టూ ఉన్న, మన తోటి వారికి, మన కుటుంబంలో వారికి వేదన ఉన్న, ఏం చేస్తాడో తెలుసా? ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. మీరు భయపడకండి, నాకు మాత్రమే భయపడకండి. మనుషులను చూసి, సమస్యలను చూసి మనం భయపడకూడదు. మనం ధైర్యం కలిగి ఉందాం. దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.